ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు హైకమాండ్ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం మహారాష్ట్రలో భారీ విజయంతో ఆ పార్టీ హైకమాండ్ తెలంగాణ పైన ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పీఎం మోదీ నేరుగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కానున్నారు. నేడు పార్లమెంటు రూమ్ నంబర్ 54లో వీరి భేటీ అయితే జరగనుందనమాట. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎంపీలు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఢిల్లీకి బీజేపీ ఎమ్మెల్యేల బృందం అయితే బయలుదేరింది. సో మొత్తానికి దూకుడు ఎందుకు తగ్గిందంటే, గత పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో పోటీ పడి 8 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయినా రాష్ట్రంలో పార్టీ దూకుడు మీద లేదన్న విమర్శలు చాలా రోజులుగా వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతలతో తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై అనుసరించినటువంటి వ్యూహాలపై నేతలకు మోదీ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేలా రోడ్ మ్యాప్ను నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే ఈ కీలక భేటీకి బీజేపీ ఎంపీ నేత మహేశ్వర్ మాత్రం హాజరు కావడం లేదు. కూతురు పెళ్లి సంగీత నేపథ్యంలో ఆయన బ్రహేనీలో వెళ్లారనమాట. కొత్త చీఫ్ పైన క్లారిటీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎంపిక పైన తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. దీంతో ఆయన స్టేట్ పాలిటిక్స్ పై అంతగా ఫోకస్ పెట్టడం లేదు. అయితే నేతల మధ్య అభిప్రాయం రాకపోవడంతో కారణంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక వాయిదా పడుతూ వస్తుంది చర్చ సాగింది. అయితే ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అయితే పోటీ పడుతున్నారు. నేడు ప్రధానితో భేటీ తర్వాత అధ్యక్ష ఎన్నికపైన సైతం స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఊహాగానాల మేర ఈటెల రాజేందర్ గుడ్ న్యూస్ చెప్పే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి. దీనికి ప్రధాన కారణం బీసీ నేత, కాంగ్రెస్లో పీసీసీ చీఫ్గా ఉండడం. ప్రస్తుతానికి బీజేపీని కూడా అదే విధంగా తీసుకువెళ్ళాలని